నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. నల్ల కండువాలతో అసెంబ్లీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అడ్డుకున్న పోలీసుల తీరుపై జగన్ ఫైర్. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ నెంబర్ హాల్ 1లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర శాసనమండలి సభ్యులు నల్ల కండువాలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో ప్రదర్శించడానికి ప్లకార్డులను వాళ్ళు వెంట తెచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. దారిలోనే పోలీసులు వైఎస్ జగన్ సహా మిగిలిన సభ్యులందరినీ అడ్డుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించిన జగన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులతో వాగ్వాదం నెలకొంది. దీనితో పోలీసులు తీరుపై జగన్ మండిపడ్డారు. తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాక్కొని చించిపడేసే హక్కు, అధికారం ఎవరిచ్చారంటూ నిలదీశారు జగన్. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అంటూ తనను అడ్డుకున్న పోలీసు అధికారిని ఉద్దేశించి హెచ్చరించారు ఆయన. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఇతర సంఘటనలను జగన్ గవర్నర్కు వివరించారు. ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా గవర్నర్కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ అన్నారు. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయని, 2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది అని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. పోలవరాన్ని 75% పైగా పూర్తి చేశాం. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగింది అని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. ఇక ప్రాజెక్టులపై మూలధన వ్యయం 56% తగ్గించారు. రోడ్లు, భవనాలపై వ్యయం 80%కి పైగా తగ్గించేశారని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు. అమరావతి కలను చెదరగొట్టడానికి డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానులన్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. శ్వేతపత్రాలతో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం చేశారు. 3 రాజధానుల పేరుతో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. 2018 నాటికి ఇంధన మిగులు రాష్ట్రంగా ఏపీ మారింది. 2019-24 మధ్య ఏపీ ఇంధన రంగానికి 1,29,503 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడం ద్వారా 19,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అస్తవ్యస్త ఇసుక విధానంతో 20 లక్షల మంది
భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నాణ్యత లేని మద్యం, గుర్తింపు లేని బ్రాండ్లు తీసుకొచ్చారు. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి భారీ నష్టం తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాం. సూపర్ 6 వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం. సామాజిక భద్రతా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచాం. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. The regime revenge politics had severely hampered the state's prospects for prosperity and growth. Even the Honorable High Court of Andhra Pradesh had sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the state. The biggest damage was done to the brand AP. No noteworthy companies came forward to invest in the state. The corrupt practices at all levels, coupled with weaponization of instruments of governance across revenue earning departments for personal gains, sabotaging of checks and balances, made several state institutions and private companies defunct and forced the existing enthusiastic investors and entrepreneurs to move out of Andhra Pradesh to other states. The uncertain environment which rocked the confidence of the people in general and investors in particular started showing impact on the state finances, leaving them in a mess. Fiscal prudence was abandoned. Expenditure was beyond means in spite of limited revenue growth, and debt and liabilities rose sharply. Financial management is manifested by diversion of funds, higher taxation despite high inflation, increase in power sector liabilities, neglect of capital expenditure which eventually resulted in slowing down of the economy. The enormous gap in resources was sought to be met repeatedly by borrowings through corporations and forcing them to spend on government expenditure, and in the process weakening the corporations. గత 45 రోజులుగా ఏపీలో రాజకీయ హత్యలు, దాడులు జరుగుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారని, అది తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మొదట శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్నారని, ఆ తర్వాత వాయిదా వేసుకున్నారని తెలిపారు. ఎందుకు ఇలా చేశారో అందరికీ తెలుసునని అంబటి చెప్పారు. తమ పాలనలో కంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లో ఎక్కువగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలియజేశారు. వినుకొండలో జరిగిన హత్య రాజకీయ హత్య కాదని చెబుతున్నారని అన్నారు. జిలానీ గతంలో తమ పార్టీలో ఉన్నారని చెప్పారు. అక్కడి ఎమ్మెల్యే ఎంపీ రషీద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారని తెలిపారు. గంజాయి మత్తులో హత్య చేశాడని హోంమంత్రి అంటున్నారని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజుల తర్వాత కూడా గంజాయి దొరికితే ఆ పాపం వైసీపీదా అని నిలదీశారు. హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత బాధ్యతగా మాట్లాడాలని చెప్పారు. అధికారంలో ఉన్నవారు వైసీపీని దూషిస్తూ కాలయాపన చేయకూడదని అన్నారు. కేంద్ర హోంమంత్రికి అన్ని వివరాలు ఇస్తామని తెలిపారు. జగన్ రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదని టీడీపీనని చెప్పారు. రోజులు మారతాయని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు. ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లా అండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణలు చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ 45-46 రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. ఆరోపణలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది, కానీ వరద ముంపు ఇంకా అలాగే ఉంది. గోదావరి మహోగ్రంగానే ఉరకలేస్తోంది. ఇప్పటికే వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైంది. అటు కృష్ణా ప్రాజెక్టులకు నెమ్మదిగా జలకళ వస్తోంది. ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ యానంలో మరో 3 రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని సూచిస్తున్నారు వాతావరణ అధికారులు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్ళపై దాడి చేయటమే కాకుండా తిరిగి తమపైన కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీలో శాంతి భద్రతలు, ప్రభుత్వ వైఫల్యాలు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను వైసీపీ లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధుల వాటా పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. When TDP is ruling the state, has been brought to the notice of the all-party meeting. There are 490 government properties, 560 private properties have been attacked, and 1,050 assaults, 31 murders in 45 days of rule. 31 murders in 45 days of rule. And 300 attempt murders, including the brutal murder which you all have seen, and then it has maximum number of views in the recent past. And in fact we have appealed to the government to impose the precedent rule in the state of Andhra Pradesh to prevent the breakdown of law and order. In fact, I will give one practical example. My own colleague, who is floor leader of YSR Congress Party in Lok Sabha, has been attacked in 3 days back. About 3 days back, when he went there to meet our ex-MP in Punganur constituency, and while he was there inside, some 200-300 TDP goons have come and they started pelting stones on them. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మెల్యే అని అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకునివ్వాలని చెప్పారు. టీడీపీ నేతలు దాడులు చేసి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఏపీలో శాంతి భద్రతల అంశంపై జగన్ ఢిల్లీకి వెళ్తే తాను కూడా అక్కడికి వెళ్లి తేల్చుకుంటానని మంత్రి వంగలపూడి అనిత చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్యతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో చర్చించేందుకు తానే వస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో వనిత కౌంటర్ ఇచ్చారు. మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అంటే ఆవిడ మాట్లాడే విధానము, ఆవిడ వాడే పదాలు, ఆవిడ భాష చూస్తుంటే పాపం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనపడుతున్నారు. ఎందుకంటే నిన్ననే పొద్దున్నే చదివాను నేను ఈనాడు పేపర్లో, శుతిమెత్తంగా గద్దించారు అన్నట్టుగా రాశారు. అంటే కొంచెం గట్టిగానే క్లాస్ పడినట్టుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి. సో దానికోసం ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ, అసలు ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో గౌరవ మర్యాదలు లేకుండా, మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు.
నల్ల కండువాలతో అసెంబ్లీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్న పోలీసుల తీరుపై జగన్ ఫైర్. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.